ఈరోజు సండే కదా, సండే స్పెషల్. అందరి ఇళ్ళలోనూ సండే స్పెషల్ ఉంటుంది. అలాగే మా ఇంట్లో కూడాను సండే స్పెషల్ ఉంది. అదేంటంటే తెలంగాణ స్టైల్ బగార్ రైస్ అండ్ పన్నీర్ కర్రీ. నా వంతుకు పన్నీర్ కర్రీయే చేయమని చెప్పారు. నేనైతే పన్నీర్ కర్రీ చేసి పక్కకు జరిగాను. ఆ తర్వాత తెలంగాణ స్టైల్లో బగార్ రైస్ విస్మయ్ ఫుడ్లో చూసి అతను చెప్పిన క్వాంటిటీ ప్రకారం కరెక్ట్గా వండుతున్నారు. వండేది ఎవరంటేనండోయ్, నా సుపుత్రుడు. ఫస్ట్ టైం నా చేతితో నీకు వండి పెడతాను అని చెప్పాడు. నా బర్త్డే కాదు, ఉమెన్స్ డే కాదు, మదర్స్ డే కాదు, కానీ వాడికి ఏమనిపించిందో తెలియదు, కానీ మ్యాగీ కూడా చేసుకోవడం చేత కాని వాడు ఫస్ట్ టైం బాగా రైస్ చేస్తున్నాడు. అది ఎలా అవుతుందా, ఎలా ఉంటుందా అని ఆత్రుతగా ఉన్నాను. బగార్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇక ఏది ఏమున్నా కానీ ఆవ ఉండాల్సిందే. ఆవకాయ లేనిది ముద్ద దిగదు కాబట్టి ఆవకాయ పెట్టాడు. బగార్ రైస్ మెత్తగా అయిపోతుందేమో అనుకున్నాను నేను చాలా రకాలుగా, ఎందుకంటే బాస్మతి రైస్ కాబట్టి. బాస్మతి రైస్ని కూడా విస్మయ్ ఫుడ్లో చూసి అతను చెప్పిన విధంగా చక్కగా చేశాడు. పుల్లలుగా అయ్యింది.